వెల్కమ్ టు సౌందర్య లహరి. సకులు ఈనాటి మన సౌందర్య లహరి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 13 లో ఉన్న కేరాలి ఆయుర్వేదిక్ హెల్త్ స్పాకి వచ్చేసింది. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు మహేష్ గారు ఉన్నారు. మరి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. హలో మహేష్ గారు. హలో అండి, ఎలా ఉన్నారు? ఫైన్. సో ఈరోజు మా సకులకు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? సాధారణంగా ఈ మధ్య కాలంలో చూసినట్టయితే సాఫ్ట్వేర్స్ కానివ్వండి, ఉమెన్ కానీ 30 years ఉండే ఉమెన్ కానీ అందరి లోపల కళ్ళ కింద నల్లటి మచ్చల్లాగా తయారవుతున్నాయి. డార్క్ సర్కిల్స్ అని అంటూ ఉంటారు. నిద్ర లేకపోవడం వల్ల కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, ఇది సింపుల్గా ఐ స్ట్రెయిన్ ఎక్కువ కావడం వల్ల కూడా ఈ డార్క్ సర్కిల్స్ అనేవి వస్తాయి. దానికి ఆయుర్వేదిక్ లోపల నేత్రపిండి అని ఒక చిన్న ట్రీట్మెంట్ ఉంది. దాని నుంచి వాళ్ళ డార్క్ సర్కిల్ అనేది తగ్గించడం జరుగుతుంది. ఓకే, సో ఈ ట్రీట్మెంట్ వల్ల ఏంటంటే డార్క్ సర్కిల్స్ రిమూవ్ చేయడం. ఎగ్జాక్ట్లీ. మరి ప్రాబ్లం వంశపారపర్యంగా వస్తుందంటారా? సాధారణంగా చూసినట్టయితే ఒక 10 members పేషెంట్స్ ఉంటే ఒక 3 to 4 members లోపల వంశపారంపర్యంగా కూడా తల్లిదండ్రుల లోపల మదర్కి ఉంటే కూడా వాళ్ళ యొక్క డాటర్స్ లోపల ఈ డార్క్ సర్కిల్స్ అనేవి ఎక్కువగా చూస్తుంటాం. ఓకే, సో మామూలుగా కంప్యూటర్స్ ముందు కూర్చోవడం వల్లే కాకుండా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా వస్తుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అది ఏదన్నా ఉన్నట్టయితే ఇంటర్నల్ మెడిసిన్స్ అంటే లోపలికి కొన్ని మందులు ఇస్తూ ఎక్స్టర్నల్ ఈ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. లేదు జనరల్ సింపుల్ గా ఎలాంటి ప్రాబ్లం లేకుండా కూడా స్ట్రెయిన్ వల్ల వచ్చినట్టయితే ఓన్లీ ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ అనేది సరిపోతుంది. ఓకే, ఆయుర్వేద కాకుండా వేరే వాటిలో కూడా దాన్ని రిమూవ్ చేయడానికి చాలా కొత్త టెక్నిక్స్ వచ్చాయి కదా, మరి అవి వాడచ్చు అంటారా? మనం చెప్తుంటాం సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే అన్ని ఆర్గన్స్ లోపల ఐ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్. కాబట్టి లేజర్ సర్జరీస్ ఇవి అన్నప్పుడు ఇట్ మే బి హెల్ప్ఫుల్, బట్ కొంచెం రిస్క్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఐస్ కి. అంటే అంత సేఫ్ కాదు. ఇదైతే కొంచెం హెర్బల్ ట్రీట్మెంట్ ప్లస్ ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా చేస్తున్నాం కాబట్టి లాంగ్ స్టాండింగ్ లోపల బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. మంచి రిజల్ట్స్ వస్తే దాంతో పాటు నేచురల్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి కూడా ఏంటివి ఉండవు. ఓకే అండి, మరి స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు ఇది నేత్రధార అని చెప్తారు. ఫస్ట్ స్టెప్ ఆఫ్ ట్రీట్మెంట్ డార్క్ సర్కిల్స్ అనమాట. నేత్రధార అంటే ఏం చేస్తారంటే ఒక మెడికేటెడ్ ఆయిల్ లోపల అశ్వగంధ కానీ శతావరి ఇట్లా వేసి కొంచెం బాయిల్ చేస్తారు. కొందరికి ఎక్కువ ప్రాబ్లం లేని వారికి నార్మల్ మిల్క్ తీసుకుంటారు. తేజస్ అని చెప్తాము, అంటే కళ్ళ లోపల కొంచెం హీట్ ఇదంతా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మిల్క్ తోటి కూలెంట్ అనమాట. ఐస్ కి ఐ మజిల్ కి ఫస్ట్ కూలెంట్ ఉండడానికి ఈ మిల్క్ తోటి కొంచెం ఇట్లా ధార లాగా పోస్తూ ఉంటారు పైన. ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అదనమాట. ఓకే, సో ఫస్ట్ మనము ప్యూర్ మిల్క్ ఒకటి ఏమీ యాడ్ చేయకుండా జస్ట్ మిల్క్ తీసుకొని కంటిన్యూస్ గా ఐబ్రోస్ మీద అట్లా పోస్తూ ఉంటారు. ఐబ్రోస్ మీద ఐస్ మీద ధారలాగా పోస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, సో మామూలు అలా పోస్తూనే ఉంటారు, ఎలాంటి ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ అనేది ఉండదు. ఫస్ట్ ఇది మాత్రం ఉంటుంది, దాని తర్వాత నెక్స్ట్ వేరే ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో మిల్క్ అనేది జస్ట్ కూలింగ్ కి, ఐస్ లో ఏదైనా హీట్ ఉంటే దాన్ని పోగొట్టి ఐస్ అంతా కూల్ చేయడానికి రిఫ్రెష్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే అండి. సో ఈ మిల్క్ అనేది మనం ధారలాగా పోసాం కదా, సో దీనివల్ల ఏంటంటే కూల్ అవుతుంది, ఐస్ అంతా కూడా కూల్ అవుతుంది. ఓకే, మరి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఫస్ట్ ఇంతకుముందు వేసిందంతా కంప్లీట్గా క్లీన్ చేసుకోవాలండి. జస్ట్ కోల్డ్ వాటర్లో కాటన్ డిప్ చేసి మొత్తం క్లీన్ చేసుకుంటాము. చేసిన తర్వాత మెయిన్గా అక్కడ ఉండే బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేస్తుందన్నమాట. ఇంతకుముందు చెప్పినట్టు ఒక ఆకు ఎట్లయితే వాటర్ లేకపోతే బ్లాక్ అవుతుందో, ఇన్ ది సేమ్ వే ఇక్కడ బ్లాక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ కావడానికి కొన్ని లీవ్స్ ఉంటాయి, కొన్ని ఆయుర్వేదం యొక్క మొక్కలు ఉంటాయి. ఆ మొక్కలు తీసుకొని బాగా దంచుతారు అనమాట. దంచి గ్రీన్ జ్యూస్ లాగా వస్తుంది. ఆ జ్యూస్ ని కంప్లీట్ అప్లై చేస్తారు ఎక్స్టర్నల్లీ. ఓకే, సో అప్లై చేసి ఎంతసేపు ఉంచాలి? అప్లై చేసి ఒక 10 minutes వరకు ఉంచాలి. దీని వల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఉండే రక్త సరఫరా అనేది బాగా పెరుగుతుంది. సో దట్ ఆ పిగ్మెంటేషన్ బ్లాక్ కలర్ ఉండేది మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది. ఓకే, ఈ పౌడర్ మనకి అన్ని ఆయుర్వేద షాప్స్ లో అవైలబుల్ ఉంటుంది? లేదు, ఇది పౌడర్స్ అవైలబుల్ ఉండవండి. జనరల్ గా లీవ్స్ తెచ్చుకోవాలి. కొన్ని రకాల ప్లాంట్స్ ఉంటాయి, పేషెంట్ ని బట్టి ఆ ప్లాంట్ తెచ్చుకొని దాన్ని రసం లాగా చేసేసి ఇది ఎక్స్టర్నల్ అప్లై చేయాలి. అంటే ఇలాంటి పౌడర్స్ లో ఏమైనా టైప్స్ ఉంటాయంటారా? సపోజ్ ఈ కండిషన్ ఉన్న వాళ్ళకి జనరల్ గా ఈ కండిషన్, ఈ పేషెంట్ ఉన్న కండిషన్ వీళ్ళకి ఓన్లీ గుడుచి అంటాము. ఒక ప్లాంట్ గుడుచి అని సాంస్క్రిట్ నేమ్, టీనోస్పోరా కార్డిఫోలియా అంటాము. ఆ ప్లాంట్ యొక్క ఎక్స్ట్రాక్ట్ తీసి జ్యూస్ తీసుకొని చేయడం జరుగుతూ ఉంటుంది. వేరే వాళ్ళ లోపల ఇంకో ప్లాంట్, అట్లా పేషెంట్ పర్సన్ టు పర్సన్ ప్లాంట్ అనేది చేంజ్ అవుతుంది.
జరుగుతుంది. అంటే ఎప్పుడు కూడా ఫ్రెష్ తీసుకుంటాం అనమాట. మన హెర్బల్ గార్డెన్ నుంచి ఓన్లీ ఫ్రెష్ లీవ్స్ అనేది తీసుకొని బాగా దంచి దెన్ ఆ పేస్ట్ ఈ ధార అయిపోయిన తర్వాత కళ్ళకి అప్లై చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మన పేషెంట్ కండిషన్ ని బట్టి మనము ఇప్పుడు వీళ్ళకి తీసుకున్నది గుడూచి అంటాం అనమాట. తిక్త రసం ఉంటుంది, ఐస్ కి చాలా బాగుంటుంది, ప్లస్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. బ్లాక్నెస్ గ్రాడ్యువల్ గా పోవడానికి ఇది అప్లై చేస్తున్నాం. ఓకే అండి. మహేష్ గారు, ఆ గుడాచి ఆకు అన్నారు కదా, ఒకవేళ మన సక్కులు బయట తీసుకోవాలన్నా ఎక్కడ దొరుకుతుంది అంటారు? జనరల్ హెర్బల్ గార్డెన్స్ లోపల ఉంటుందండి. అట్లా కాకుండా కొన్ని గార్డెన్స్, ఏ గార్డెన్ లోపల కూడా సాధారణంగా అది కనిపిస్తుంది, కాకపోతే అంత సేఫ్ కాదనమాట. అంటే పేషెంట్ అనేవాళ్ళు డాక్టర్ కన్సల్టేషన్ చేసుకొని ఈ ట్రీట్మెంట్ కి తీసుకోవడం బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే పేషెంట్ పడుకొని ఉండి తనకు తాను చేసుకోలేరు కాబట్టి వన్ షుడ్ బి అసిస్ట్ చేసే వాళ్ళకి, ఇక్కడ ఉండే వాళ్ళకి ఎట్లయితే 5 years ఎక్స్పీరియన్స్ ఉందో కొంచెం ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు మాత్రమే ఇది ఇంటి దగ్గర చేసుకోవడం ప్రిఫరబుల్. ఓకే అండి, 10 minutes మనం వెయిట్ చేయాలి. ఓకేనండి, 10 minutes కంప్లీట్ అయింది కదా. ఓకే, రిమూవ్ చేసేసుకోవచ్చు కదా? రిమూవ్ చేయొచ్చు. జస్ట్ ఒక్కొక్కటి రిమూవ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే, సో రిమూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? రిమూవ్ చేసిన తర్వాత జస్ట్ ఇంకా కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, పిగ్మెంటేషన్ తగ్గుతుంది. దీని తర్వాత కూడా ఆయిల్ ఉంటుంది, ఆయిల్ తోటి కంటిన్యూస్ గా మసాజ్ చేయడం అవసరం అండి. సో ఆయిల్ అంటే ఏవేవి ఉంటాయి అందులో? ఆయిల్లో ఏవే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి? నల్పర్మాది తైలం అంటాం. మంజిస్టా అనేది మెయిన్ డ్రగ్ గా పెడతామండి. ఆ మంజిస్టా అనే డ్రగ్ టీనస్పోరా కార్డిఫోలియా అంటాం. అంటే దాని నుంచి బాగా కలర్ వస్తుంది అనమాట, బ్లాకిష్నెస్ అనేది మెల్లమెల్లగా తగ్గుతుంది. ఓకే, సో ఆయిల్ మనం ఐస్ మీద అప్లై చేయాలి. ఐస్ మీద జస్ట్ ఐ పైన, ఐ చుట్టుపక్కల ఉండే మజిల్స్ కి బ్లడ్ సప్లై పెరిగేటట్టు మసాజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో జస్ట్ రౌండ్ గా మనం మసాజ్ ఇవ్వాలి. ఎంతసేపు? ఒక 5 minutes మసాజ్, ఈచ్ ఐ 5 minutes మసాజ్. ఓకే, సో ఈచ్ ఐ 5 minutes, 10 minutes మనం రెండు ఐస్ కి మసాజ్ చేయాలి. ఓకే మహేష్ గారు, 10 minutes వరకు మనం మసాజ్ చేసాం కదా, తర్వాత స్టెప్ ఏంటి? ఇది ఆయిల్ తోటి చేయడం వల్ల కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. దీని తర్వాత జస్ట్ కాటన్ ప్యాడ్ తోటి వైప్ చేసేస్తారు. ఓకే, సో ప్రాసెస్ ఇంతటితో అయిపోయినట్టు. సో ఇంకా ఈ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చా? ఒక 15 minutes ట్రీట్మెంట్ అంతా అయిపోయినాక వెయిటింగ్ హాల్లో కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఆయిల్ ఇదంతా ఉంది కాబట్టి డస్ట్ అనేది కొంచెం పట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక 15 minutes బ్రేక్ ఇస్తాము. దెన్ దాని తర్వాత నార్మల్ యాక్టివిటీస్ లో వెళ్ళిపోవచ్చు. ఓకే, సో 15 minutes కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత మామూలుగా బయటకు వెళ్ళాలి. ఓపీ ప్రొసీజర్ అనమాట. అంటే జస్ట్ పేషెంట్ వచ్చి ఒక 45 minutes లో టోటల్ ట్రీట్మెంట్ అయిపోతుంది. దే కెన్ గో హోమ్. ఓకేనండి, మా సకుల కోసం ఇంత మంచి టిప్స్ చెప్పారు, అలాగే మంచి ట్రీట్మెంట్ ని చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. చూసారు కదా సకులు, నేజర్ ధార ట్రీట్మెంట్. అలాగే మహేష్ గారు చెప్పిన జాగ్రత్తల్ని తప్పకుండా పాటించండి. ఇది నాటి మన సౌందర్య లహరి. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందుంటాను.